విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని, బకాయి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా విద్యార్థులకు చెల్లించడం లేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించకపోవడంతో విద్యార్థుల జీవితాలను పణంగా పెడుతున్నారన్నారు. విద్యారంగంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించి విద్యాశాఖకు మంత్రి నియమించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో సెక్రటేరియట్ పిలుపునివ్వడంతో తెలంగాణ శాఖ విద్యార్థి నాయకులను సెక్రటేరియట్ వద్ద అరెస్ట్ చేశారు. ఇక డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో సచివాలయం ముట్టడికి కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయలేదు. అదేవిధంగా దాదాపు సంక్షేమ హాస్టల్లో సుమారుగా 1000 కోట్లకు పైగా ఈరోజు డైట్ బిల్లులు పెండింగ్ లో ఉంటాయి. వాటిని విడుదల చేయాలని, అదేవిధంగా రెగ్యులర్ ఎన్నోలు నియమించాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో సచివాలయం ముట్టడికి కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయలేదు. అదేవిధంగా దాదాపు సంక్షేమ హాస్టల్లో సుమారుగా 1000 కోట్లకు పైగా ఈరోజు డైట్ బిల్లులు పెండింగ్ లో ఉంటాయి. వాటిని విడుదల చేయాలని, అదేవిధంగా రెగ్యులర్ ఎన్నోలు నియమించాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో సచివాలయం